ప్రొడ్యూసర్ ప్లేస్‌లో ఉండి మరి వాళ్ళవి కూడా మీరు బా ఆలోచిస్తారు. ప్రతి సినిమాకి అంటే ఇప్పటివరకు మీతో 3 ఇంటర్వ్యూస్ చేశాను నేను. ప్రతి డైరెక్టర్ చెప్పే మాట ఇది. ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్‌లో ఉండే మీరే ఆలోచిస్తారు ప్రొడ్యూసర్ లాగా, డైరెక్టర్ కూడా మీరే. సుధీర్ గారు ప్రాణం పెట్టేస్తారు, సినిమా మీద ప్రాణం పెట్టేస్తారు. ఇది అసలు చాలా అంటే ఇంకా వాళ్ళకి కొంచెం టెన్షన్ తగ్గుతుంది. అవునా? ఏంటండి ఇలా అందరు టెన్షన్ తీసుకొని ఏం అసలు అందం ఏం తగ్గలేదు, ఎట్లా అండి? అట్లా ఏం లేదు సార్, అట్లా ఏం లేదండి, సారీ. ఇట్స్ అబౌట్ టీమ్ వర్క్. అంటే వన్ యూ పుట్ యువర్ ఫుట్ ఫార్వర్డ్, ఎవ్రీబడి కమ్స్ అండ్ కాంట్రిబ్యూట్స్. అయితే నేను మొత్తం చేస్తాను అది కాదు, ఎంటైర్ థింగ్ దే హ్యావ్ డన్ ఇట్. ఇప్పుడు గన్ దాని గురించి కానీ ఎంటైర్ థింగ్ దే హ్యావ్ డన్. నేను ఎప్పుడైనా నేను ముందుకు వచ్చానంటే అందరూ హోల్ హార్టెడ్గా చేస్తారు. ఐ సా దట్. ఇప్పుడు మనమే వెనకాల కూర్చొని చేసినప్పుడు వద్దాం అనుకున్నప్పుడు అంటే ఇంట్రెస్ట్ లెవెల్ కూడా తగ్గుతుంది, ఐ ఫీల్. సో అంతే తప్పితే ఇట్స్ నథింగ్ మోర్. ఏం చెప్తారు? నేను బేసిక్గా సుధీర్ గారు గురించి చెప్పాలండి. వేరే సుధీర్ గారు మేము రెడ్ అలర్ట్లో షూట్ చేసామండి. కుందాపూర్ అని ఒక లొకేషన్, అది ఫారెస్ట్ ఏరియా. సో రెడ్ అలర్ట్ బేసిక్గా బయటకు కూడా ఎవరు రాకూడదు. ఆ సిచ్యువేషన్లో 5:30కి కొండపోత వర్షం బయట. 5:30కి సార్ ఫోన్ చేశారు, డార్లింగ్ ఏంటి అంటే చేస్తున్నాం సార్ అని. ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదండి. తర్వాత ఏంటి ఇంత వర్షం ఏం అడగలేదు, జస్ట్ ఫోన్ పెట్టేశారు అంతే. మేము ఇంకా మా మేనేజర్లు ఫోన్ చేశారు, ఆగిపోండి మీరు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు, అసలు అంత దూరం వెళ్ళి ఏం చేస్తామని చెప్పి. అంటే ఇప్పుడు అంత కంఫర్టబుల్గా ఎవరు ఎస్ చెప్పరు నాకు తెలిసి. అంటే ఈ వర్షం పడుతుంది కదా ఆగుదామని. ఎందుకంటే ఆ రోజు స్కూల్స్ అన్ని ఆఫీసులు హాలిడే ఇచ్చారండి ఆ రోజు. మేము ఆగలేదు. ఎందుకు అదే రోజు చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఒక డే అనేది ఎక్కువ ఎక్స్ట్రా అవ్వద్దు అనేది. ఎక్స్ట్రా అవ్వద్దు అని ఒకటి, నాకు సునీల్ గారి డేట్స్ ఒకటి ప్రాబ్లం ఉందండి, ఆ మిస్ అయితే నాకు. ఇంకొకటి ఏంటంటే ఆ పర్టికులర్ సీన్కి ఆన్ పేపర్ నేను రైనీ డే అని రాసుకున్నాను. రైనీ డే అనేది కుదరదు, ఎందుకంటే ఇట్స్ ఓపెన్ ప్లేస్. ఏదో సెట్ అయితే ఏదో కొంచెం మేనేజ్ చేయొచ్చు. అసలు అంత పెద్ద ఒక బ్రిడ్జ్ అండి, ఒక బ్రిడ్జ్ మీద రైన్ ఎలా సెట్ చేస్తాం? డెఫినెట్గా కుదరదు. సీజీ చేయడానికి నాకు ఇష్టం లేదు. అదే సుబ్రహ్మణ్యం సినిమా ఫుల్గా హెల్ప్ అండి, చెప్తున్నాను కదా. ఈ సినిమా మొత్తం చూస్తే అంత కొద్దిగా ఆ రైనీ మూడ్లోనే ఉంటుంది. అండ్ రెయిన్ మేము 1-2 సీన్స్ తీసుకొచ్చింది ఉంటే ఉండొచ్చేమో, కానీ 90% ద క్లైమేట్ వాజ్ లైక్ దట్. మీకు కామెడీ చెప్తా చూడండి, ఒక ప్యాచ్ వర్క్ చెప్తుంటే ఆ రోజు సరదాగా రెయిన్ వచ్చింది సమ్మర్లో. సీరియస్లీ సరదాగా రెయిన్ వచ్చింది ఆ రోజు హైదరాబాద్లో. సెట్కి రాగానే అందరూ హరోహర షూట్ కదా, రెయిన్ వస్తుంది. సో లిటరల్గా అందరికి అలా అనిపించింది. బేసిక్గా ఏంటంటే నేను చాలా స్పిరిచువల్ అండి. మా సినిమాకి మేము ఎక్కడెక్కడో షూట్ చేసాము, లైక్ కర్ణాటక లొకేషన్స్, డిఫరెంట్ లొకేషన్స్. ఎవ్రీ లొకేషన్కి నెమలు వచ్చిందండి, నమ్ముతారా మీరు? ప్రతి లొకేషన్ మంత్రాలు ఏమైనా చేస్తున్నారు. మేము నోటీస్ చేయలేదేమో అనిపిస్తుంది నాకు అప్పుడు ఇలా చూస్తుంటే. ఈ సినిమాలో ఏంటంటే పీకాక్ దేర్ ఇస్ ఎ రోల్. సినిమాలో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ పీకాక్ అని అనుకోవచ్చు. ఆ సినిమాలో ఉండడం వేరండి, మేము రాసుకుంటాం ఓకే. మేము లొకేషన్కి వచ్చింది ఎక్కడెక్కడో షూట్ చేసామండి. ఆ లొకేషన్కి అంటే మేము ఇంకా ఫీల్ అయింది ఏంటంటే క్లైమాక్స్ కాదు, నేను ప్యాచ్ వర్క్ షూట్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కనిపించింది ముందు రోజు. మేము ఓవర్ నైట్ చేసాం, అంటే ముందు రోజు స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి సన్ రైజ్ తర్వాత ప్యాకప్ చెప్పాం. సో వీళ్ళందరికి ముందు రోజు ఈవినింగ్ కనిపించింది, నాకు కనిపించలేదు, నేను ఎక్కడో మిస్ అయ్యాను. ఓకే నేను ఫీల్ అవుతున్నా, అరే అందరికి కనిపించింది, నాకు కనిపించలేదు. సో నెక్స్ట్ డే ప్యాకప్ చెప్పేశాను. సో ప్యాకప్ చెప్పి నడుచుకుంటూ వస్తుంటే ఇదో నా పక్క నుంచి ఇలా పాస్ అవుతూ వెళ్తుంది. ఓకే థ్యాంక్ యూ చెప్పేసి కార్ ఎక్కేసి వెళ్ళిపోయావు. సో ఇట్స్ మ్యాజికల్. ఓకే, సో దేవుడు హెల్ప్ అయ్యారు మీకైతే బాగా. అది క్లియర్గా మీ ఫేస్లోనే ఎలివేట్ అవుతుంది.